మంత్రాలయ పుణ్యక్షేత్రంలో పరిశ్రమల అభివృద్ధి దిశగా మరో పెద్ద అడుగు పడింది. 97 కోట్ల వ్యయంతో శ్రీ వెంకటేశ్వర లాడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆధునిక హోటల్, రెస్టారెంట్, లాడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మొత్తం 1.2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే ఈ ప్రాజెక్టులో 215 గదులు, ఫుడ్ కోర్ట్, హై క్వాలిటీ వసతి సదుపాయాలు ఏర్పాటు కానున్నాయి. భక్తులకు సౌకర్యవంతమైన వసతులతో పాటుగా పర్యటనాభివృద్ధికి ఇది దోహదం చేయనుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది ఉద్యోగాలు లభించనున్నాయి. 2026 నాటికి నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ జయనాగేశ్వర్ రెడ్డి, అదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి పాల్గొని ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. పుణ్యక్షేత్రం మంత్రాలయాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. స్టేటస్ ఇస్తూ ఆ పాలసీ కూడా ఈ రోజు టూరిజం ని ఒక ఇండస్ట్రీగా తీసుకుని ముందుకు పోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా టెంపుల్ టూరిజం అప్పుడు గురు రాఘవేంద్ర స్వామి ఆశీర్వాదంతో ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు, అదే రకంగా ప్రయాణికులు, ఏదైతే భక్తాదులు వచ్చేటువంటి మంత్రాలయంలో ఈరోజు హోటల్స్ కానీ, ఎంఎస్ఎంఈ పార్కులు కానీ, ఈ ప్రాంతంలో కూడా గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారు చెప్పిన విధంగా ప్రతి ఇంటికి కూడా ఒక ఆంత్రప్రూనర్, ఏదైతే ఉమెన్ ఆంత్రప్రూనర్, అది కూడా ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎంఎస్ఎంఈని, సెర్పుని రెండును క్రోడీకరించుకుంటూ ఈరోజు క్షేత్రస్థాయిలో వెనుకబడిన ప్రాంతాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే క్రమంలో ఈ యొక్క హోటల్స్ కానీ, ఇంటర్నేషనల్ చైన్స్ ఏదైతే ఉన్న హిల్టన్ లాంటి కొలాబరేషన్తో ఉన్న హోటల్స్ కానీ 100 కోట్ల పెట్టుబడులతో ఈరోజు మంత్రాలయంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. అదృష్టంగా భావిస్తున్నాం మేము కూడా. ఎందుకంటే గౌరవ శాసనసభ్యులుగా ఇక్కడ ఎమ్మెగనూరు నుంచి నేను, అదేవిధంగా పార్థసారథి గారు ఆదోని నుంచి, ఇన్ఛార్జ్ వర్యులు ఎవరైతే రాఘవేంద్ర రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి మా అందరి మీద కూడా ఈ యొక్క ప్రారంభోత్సవాన్ని ప్రారంభించేటువంటి అవకాశం కల్పించిన మా ప్రజలు కూడా, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు కనిగిరి నుంచి చెప్పారు. అద్భుతమైనటువంటి అవకాశాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాన్ని అందిపుచ్చుకోవడానికి పారిశ్రామికవేత్తలు కూడా ఏ రకంగా మట్టిలో మాణిక్యాల లాంటి వ్యక్తులు వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా అద్భుతమైన పారిశ్రామికవేత్తలు ఈరోజు వచ్చి వారి అనుభవాల్ని, ఈ ప్రభుత్వం ఇచ్చిన పాలసీలను అందిపుచ్చుకుని ముందుకు పోయే విధానాన్ని చెప్పడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలు ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో, లక్షల ఉద్యోగాలు ఆ రోజు రాయలసీమ డిక్లరేషన్ లో యువగల రథసారథి నారా లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా ఇక్కడ నడిచినప్పుడు, ఇటు మా ఎమ్మెగనూరులో టెక్స్టైల్ పార్క్ కావచ్చు, మంత్రాలయంలో ఎంఎస్ఎంఈ పార్క్ కావచ్చు, అదే రకంగా వివిధ నియోజకవర్గాల్లో వారు చెప్పిన మాటలన్నీ తూచా తప్పకుండా 10 లక్షల పైగా ఉద్యోగాలని చెప్పి డేటాతో పాటు ప్రతి పరిశ్రమ ద్వారా ఎన్ని లక్షలు పెట్టుబడుల ద్వారా, ఎన్ని వేల కోట్ల పెట్టుబడుల ద్వారా ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తున్నామని స్పష్టంగా క్లియర్ గా ఎంఓయూలు. ఎందుకంటే గతంలో మంత్రులు చూశారు, గత ప్రభుత్వంలో ఎంఓయూలు చేసుకున్నారు. కేవలం కోడిగుడ్డు మంత్రి కోడిగుడ్డు మీద పెట్టుబడులు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ఒక్క పరువును తీసే విధంగా గత ప్రభుత్వంలో కనీసం ఒక్క పెట్టుబడి కాదు కదా పరిశ్రమగా రానటువంటి పరిస్థితుల్లో ఈ రోజు లక్షల ఉద్యోగాలు, వేల కోట్ల పరిశ్రమలతో ముందుకు పోతున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మా పశ్చిమ ప్రాంతం, ఇటు టూరిజంలో శ్రీశైలం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రాలయం కావచ్చు, మాకున్నటువంటి ఏకైక ఒక పుణ్యక్షేత్రం మాకు మంత్రాలయం కర్నూలు పశ్చిమ ప్రాంతంలో, దాంట్లో టూరిజం కు పెద్దపీట వేస్తూ ఈ హోటల్ని ఇక్కడ 100 కోట్లతో హిల్టన్ గ్రూపు, వెంకటేశ్వర హోటల్స్ ఎవరైతే ఉన్నారో వారి యాజమాన్యం రావడం చాలా శుభ పరిణామం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.